Physics class. Another important question, Carnot's engine. So previous class lo manamu cyclic process examples chepkonintam, heat engines and refrigerators. Now the Carnot's engine. So before we discussed about Carnot's engine, first we have to know the two types of processes. One is reversible process and another one is irreversible process. So two types of processes. There are so many types of processes in a thermodynamics chapter. Isothermal process, adiabatic process, isochoric process, isobaric process, cyclic process. Similarly, reversible process, irreversible process. అంటే ఈ క్వశ్చన్ 8 మార్క్స్కి ఎలా అడుగుతాడంటే explain reversible and irreversible processes, derive the expression for the efficiency of the Carnot's engine with its working అంటాడు. అంటే Carnot's engine వర్కింగ్ దాని ఎఫిషియన్సీకి ఫార్ములా డెరైవ్ చేస్తూ రివర్సబుల్ ప్రాసెస్ ఇర్రివర్సబుల్ ప్రాసెస్ని ఎక్స్ప్లెయిన్ చేయండి అని అడగచ్చు. లేదా స్టేట్ సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ and describe the working of Carnot's engine and also find the efficiency of a Carnot's engine అని కూడా అడగచ్చు. ఓకే, నా రివర్సబుల్ ప్రాసెస్ డెఫినిషన్ ఏమి అంటే the reversible process is a thermodynamic system can be retraced back in opposite direction to the changes that take place in the direct process or in forward process. This is the original definition of the reversible process. Once again I repeat the sentence. In reversible process, a thermodynamic system can be retraced back in opposite direction to the changes that take place in the direct process or in forward process. అంటే సింపుల్గా చెప్పాలి అంటే ఏదైనా ఒక ప్రాసెస్ ఫార్వర్డ్ డైరెక్షన్లోను బ్యాక్వర్డ్ డైరెక్షన్లోను రెండు విధాలుగా జరిగినట్లయితే దాన్ని రివర్సబుల్ ప్రాసెస్ అంటాము. కాకపోతే ఇక్కడ లోయర్ క్లాసెస్లో ఐస్ క్యూబ్ ఒక బౌల్లో తీసుకొని మీరు ఫ్రిడ్జ్లో నుంచి బయట పెట్టినట్లయితే కాసేపటి తర్వాత ఐస్ క్యూబ్ మొత్తము మెల్ట్ అయిపోయి లిక్విడ్గా కన్వర్ట్ అయి ఉంటుంది, వాటర్గా. ఎందుకు అంటే టెంపరేచర్ ఇంక్రీజ్ అయ్యింది. ఇప్పుడు అదే బౌల్లో ఉన్నటువంటి వాటర్ని తీసుకొని వెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టినట్లయితే కొన్ని గంటల తర్వాత తిరిగి అది ఐస్ క్యూబ్గా మారుతుంది, ఎందుకంటే టెంపరేచర్ అక్కడ డిక్రీజ్ అయింది. అంటే ఐస్ క్యూబ్ వాటర్గా మారడం, తిరిగి వాటర్ ఐస్ క్యూబ్గా మారడం దేనికి ఎగ్జాంపుల్గా చెప్తామంటే రివర్సబుల్ ప్రాసెస్ ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవచ్చు. కాకపోతే థర్మోడైనమిక్స్ ప్రకారము అది థర్మోడైనమిక్ సిస్టమ్ అయి ఉండాలి డెఫినెట్గా. అంటే అర్థం ఏమి అంటే థర్మోడైనమిక్ కోఆర్డినేట్స్ అయిన ప్రెషరు, వాల్యూము, టెంపరేచరు డిఫరెంట్ ప్లేసెస్లో చేంజ్ అవుతూ అది తిరిగి ఫార్వర్డు బ్యాక్వర్డ్ డైరెక్షన్లో జరిగినట్లయితే దాన్ని ఏమంటామంటే రివర్సబుల్ ప్రాసెస్ అంటాము. ఏ రివర్సబుల్ ప్రాసెస్ ఈజ్ ఓన్లీ అన్ ఐడియల్ కాన్సెప్ట్. ఇంపార్టెంట్ బిట్ ఇక్కడ, అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి. సో రివర్సబుల్ ప్రాసెస్ ఎప్పుడూ కూడా ఐడియల్ కాన్సెప్ట్గా మనం కన్సిడర్ చేసుకుంటాం. సో రివర్సబుల్ ప్రాసెస్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే examples of a reversible process is Peltier effect, and Seebeck effect. ఇక్కడ పెల్టియరు, సీబెక్ అనే వాళ్ళు సైంటిస్టులు. ఈ పెల్టియర్ ఎఫెక్ట్, సీబెక్ ఎఫెక్ట్ మనకి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో వస్తుంది. అంటే ఎలక్ట్రిసిటీ మనకి 4 టైప్స్గా డివైడ్ చేసింటాడు. స్టాటిక్ ఎలక్ట్రిసిటీ, కరెంట్ ఎలక్ట్రిసిటీ, థర్మో ఎలక్ట్రిసిటీ అండ్ ఎలక్ట్రోమాగ్నెటిజం.
So electricity is classified into how many types? 4 types. Electricity. Number 1, static electricity. Number 2, current electricity. And number 3, thermoelectricity. And number 4, electromagnetism. 10th క్లాస్ ప్రకారము మీరు కరెంట్ ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రోమాగ్నెటిజంలో కొన్ని టాపిక్స్ స్టడీ చేసింటారు. మరి స్టాటిక్ ఎలక్ట్రిసిటీ అంటే ఏమంటే టు స్టడీ ద ప్రాపర్టీస్ ఆఫ్ చార్జెస్ అట్ రెస్ట్ ఈజ్ నోన్ యాజ్ స్టాటిక్ ఎలక్ట్రిసిటీ. అంటే చార్జ్ యొక్క ప్రాపర్టీస్ రెస్ట్ పొజిషన్లో ఉన్నప్పుడు నువ్వు స్టడీ చేస్తే దాన్ని స్టాటిక్ ఎలక్ట్రిసిటీ అంటారు. టు స్టడీ ద ప్రాపర్టీస్ ఆఫ్ చార్జెస్ ఇన్ మోషన్, ఆల్రెడీ మోషన్ రెస్ట్ అంటే మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది. చార్జ్ కదులుతూ ఉన్నప్పుడు దాని ప్రాపర్టీ స్టడీ చేస్తే కరెంట్ ఎలక్ట్రిసిటీ అంటాం. ఇఫ్ ద ఎలక్ట్రిసిటీ ఈజ్ ప్రొడ్యూస్డ్ డ్యూ టు టెంపరేచర్ డిఫరెన్సెస్ బిట్వీన్ హాట్ జంక్షన్ అండ్ కోల్డ్ జంక్షన్. అంటే థర్మో ఎలక్ట్రిసిటీలో ఏమవుతుందంటే హాట్ జంక్షన్ కోల్డ్ జంక్షన్ని క్రియేట్ చేసుకొని టెంపరేచర్ డిఫరెన్స్ ఉండడం వల్ల కరెంటు ప్రొడ్యూస్ చేయొచ్చు అని చెప్పిన మొట్టమొదటి సైంటిస్ట్ వచ్చేసి సీబెక్ ఎఫెక్ట్. సీబెక్ అనే సైంటిస్ట్ కోల్డ్ జంక్షన్ హాట్ జంక్షన్ని క్రియేట్ చేశారు. హీట్ చాప్టర్ ప్రకారం హీట్ ఫ్లోస్ ఫ్రమ్ హై టెంపరేచర్ టు లో టెంపరేచర్ ఆర్ హాట్ బాడీ టు కోల్డ్ బాడీ అని చెప్పుకొని ఉంటాం. అంటే ఇలా ఉంటుంది. అతను వచ్చేసి థర్మోకపుల్ క్రియేట్ చేసుకుంటాడు విత్ ద హెల్ప్ ఆఫ్ ద 2 metals. One is copper and iron. So one of the metal is at 0 degrees Celsius and one more metal is at 100 degrees Celsius. So copper and iron. ఇక్కడ టెంపరేచర్ డిఫరెన్స్ ఉంది 0కి 100కి. కాబట్టి థర్మోడైనమిక్స్ ప్రకారం హీట్ ఫ్లోస్ ఫ్రమ్ హాట్ బాడీ టు కోల్డ్ బాడీ. సో ఇక్కడ ఈ సింబల్ మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది, గాల్వానోమీటర్ అంటారు. ఎప్పుడైతే హీట్ హాట్ జంక్షన్ నుంచి కోల్డ్ జంక్షన్కి ట్రాన్స్ఫర్ కావడం స్టార్ట్ అవుతుందో దెర్ ఈజ్ ఎ డిఫ్లెక్షన్ ఇన్ గాల్వానోమీటర్. సో సీబెక్ నోటీస్ చేస్తాడు గాల్వానోమీటర్లో డిఫ్లెక్షన్, నీడిల్ ఎప్పుడు కదులుతుంది అంటే కరెంటు ఫ్లో ఉంటే కదులుతుంది. అంటే టెంపరేచర్ డిఫరెన్స్ ఉండడం వలన కరెంట్ క్రియేట్ చేయొచ్చు అని ఎవరు చెప్పారంటే సీబెక్ అనే సైంటిస్ట్ చెప్పాడు. సో ఇది మనకి థర్మో ఎలక్ట్రిసిటీలో వస్తుంది. ఓల్డ్ సిలబస్లో థర్మో ఎలక్ట్రిసిటీ ఉంది, బట్ న్యూ సిలబస్లో తీసేశారు. బట్ ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకోండి. సో ఎలక్ట్రిసిటీ క్లాసిఫైడ్ ఇంటూ 4 types. దాంట్లో వన్ ఆఫ్ ద పార్ట్ థర్మో ఎలక్ట్రిసిటీ. థర్మో ఎలక్ట్రిసిటీలో ఏం చేస్తారంటే డ్యూ టు టెంపరేచర్ డిఫరెన్సెస్ కరెంట్ కెన్ ప్రొడ్యూస్. టెంపరేచర్ డిఫరెన్స్ క్రియేట్ చేసి మనం ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేసుకుంటే దాన్ని థర్మో ఎలక్ట్రిసిటీ అంటాం. ఈ థర్మో ఎలక్ట్రిసిటీని మొట్టమొదట కనుక్కున్న సైంటిస్ట్ సీబెక్. దేన్ని యూజ్ చేసి అంటే థర్మోకపుల్. కపుల్ అంటే 2, థర్మో అంటే 2 metals యూజ్ చేసి హాట్ జంక్షన్ కోల్డ్ జంక్షన్ క్రియేట్ చేసుకుంటే దాన్ని థర్మోకపుల్ అంటారు. థర్మోకపుల్. ఈ హాట్ జంక్షన్ కోల్డ్ జంక్షన్స్ మధ్యలో అతను ఏం చేస్తాడంటే గాల్వానోమీటర్ని కనెక్ట్ చేస్తున్నాడు. సేమ్ ఇలాగే పెల్టియర్ ఎఫెక్ట్. ఓకే, సో ఈ పెల్టియర్ ఎఫెక్ట్ సీబెక్ ఎఫెక్ట్ దేనికి ఎగ్జాంపుల్ అంటే రివర్సబుల్ ప్రాసెస్కి ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు, వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్. అదే రివర్సబుల్ ప్రాసెస్ సెకండ్ ఎగ్జాంపుల్ ఏమంటే ఫ్యూజన్ ఆఫ్ ఐస్. ఆల్రెడీ 10th క్లాస్లో ఫ్యూజన్ లేదా మెల్టింగ్ అని చెప్పుకొని ఉంటాం. ఫ్యూజన్ ఆఫ్ ఐస్ అండ్ వేపరైజేషన్ ఆఫ్ వాటర్. అంటే ఐస్ డబల్ గివ్స్ రైస్ టు వాటర్. ఇందాక చెప్పాం ఐస్ టర్న్స్ టు వాటర్ బై ఇంక్రీజింగ్ టెంపరేచర్ అండ్ వాటర్ టర్న్స్ టు ఐస్ బై డిక్రీజింగ్ టెంపరేచర్. అలాగే వేపరైజేషన్ ఆఫ్ వాటర్ బికాజ్ వాటర్ డబల్ గివ్స్ రైస్ టు స్టీమ్ 100 degrees Celsius దగ్గర చెప్పుకోవచ్చు. సో ఇవన్నీ ఈ 2 కూడా దేనికి ఎగ్జాంపుల్స్ అంటే రివర్సబుల్ ప్రాసెస్. ఇంకా ఎలక్ట్రోమాగ్నెటిజంలో ఆంపియర్స్ ఆయిర్స్టెడ్ ఎక్స్పెరిమెంట్, ఆంపియర్స్ లాస్, ఫ్లెమింగ్స్ రూల్స్ వచ్చింటాయి. ఇది మళ్ళీ మీకు సెకండ్ ఇయర్లో వస్తుంది. నెక్స్ట్ వన్ ఇర్రివర్సబుల్ ప్రాసెస్. సో రివర్సబుల్ ప్రాసెస్ అంటే మీ ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ డైరెక్షన్లో జరిగినట్లయితే రివర్సబుల్ ప్రాసెస్ అన్నాం. మరి ఇర్రివర్సబుల్ ప్రాసెస్ డెఫినిషన్ ఏంటంటే ఏ థర్మోడైనమిక్ ప్రాసెస్ that cannot be taken back in opposite direction is called irreversible process.
I repeat the definition of irreversible process again. A thermodynamic process that cannot be taken back in opposite direction is called irreversible process. Examples of irreversible process. దీని యొక్క ఎగ్జాంపుల్స్ తీసుకున్నట్లయితే వర్క్ డన్ అగైనెస్ట్ ఫ్రిక్షన్. ఆల్రెడీ మనకి ఇంటర్ ఫస్ట్ ఇయర్లోనే ఫ్రిక్షన్ చాప్టర్ వచ్చి ఉంటుంది. ఐఐటీలలో కూడా టైప్స్ ఆఫ్ ఫ్రిక్షన్స్ లోయర్ క్లాసెస్లో చదివింటారు. వర్క్ డన్ అగైనెస్ట్ ద ఫ్రిక్షన్ ఇర్రివర్సబుల్ ప్రాసెస్. అంటే ఫ్రిక్షన్ క్రియేట్ చేయడం వలన వర్క్ క్రియేట్ అవుతుంది, ప్రొడ్యూస్ అవుతుంది. వర్క్ చేసినంత మాత్రాన ఫ్రిక్షన్ అనేది ప్రొడ్యూస్ కాదు. అలాగే సెకండ్ వన్ మ్యాగ్నటైజేషన్ ఆఫ్ మెటీరియల్స్. అంటే ఏవైనా ఒక మ్యాగ్నెటిక్ మెటీరియల్ని తీసుకొని మ్యాగ్నటైజ్ చేసినట్లయితే, ఇది లోయర్ క్లాసెస్లో వచ్చి ఉంటుంది. టైప్స్ ఆఫ్ మ్యాగ్నెట్స్. ఆర్టిఫిషియల్ మ్యాగ్నెట్స్ ప్రిపేర్ చేసే దాంట్లో టైప్స్ వచ్చి ఉంటాయి. సింగిల్ టచ్ మెథడ్, డబల్ టచ్ మెథడ్, ఎలక్ట్రిక్ మెథడ్, ఇలా 3 టైప్స్లో మనము మ్యాగ్నెట్స్ తయారు చేసుకొని ఉంటాం. సో మ్యాగ్నటైజేషన్ ఆఫ్ మెటీరియల్స్ కూడా దేనికి ఎగ్జాంపుల్ అంటే ఇర్రివర్సబుల్ ప్రాసెస్కి ఎగ్జాంపుల్గా మనం తీసుకుంటాం. నౌ కార్నెట్స్ ఇంజన్. సో కార్నెట్స్ ఇంజన్ యొక్క వర్కింగ్, దాని యొక్క ఎఫిషియన్సీకి ఫార్ములా డెరైవ్ చేసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్నెట్స్ ఇంజన్ డెఫినిషన్. సో ఇంతవరకు మనం ఏం చెప్పుకున్నాము అంటే రివర్సబుల్ ప్రాసెస్, ఇర్రివర్సబుల్ ప్రాసెస్ డెఫినిషన్స్, వాటి ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాం. కార్నెట్స్ ఇంజన్ డెఫినిషన్ ఏంటంటే కార్నెట్స్ ఇంజన్ వర్క్స్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ రివర్సబుల్ ప్రాసెస్ within the temperatures T1 and T2. Carnot's engine works on the principle of reversible process within the temperatures T1 and T2. సో ఈ కార్నెట్స్ ఇంజన్ అనేది ఏం చేస్తుందంట, ఒక రివర్సబుల్ ప్రాసెస్ అంటే ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ డైరెక్షన్ రెండిట్లో జరుగుతుంది. కాకపోతే టెంపరేచర్ వేటి మధ్యలో ఉంటుందంటే T1 అండ్ T2 మధ్యలో ఉంటుంది. సో ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 4 కంటిన్యూయస్ ప్రాసెసెస్. కార్నెట్స్ ఇది ఫస్ట్ పాయింట్గా తీసుకుంటే డెఫినిషన్లో. సెకండ్ పాయింట్లో వచ్చేసి కార్నెట్స్ ఇంజన్ కన్సిస్ట్ ఆఫ్ 4 కంటిన్యూయస్ ప్రాసెసెస్. ద టోటల్ ప్రాసెసెస్ ఈజ్ నోన్ యాజ్ కార్నెట్ సైకిల్. ఇక్కడ ఉన్నటువంటి టోటల్ ప్రాసెస్ని మనం కార్నెట్స్ సైకిల్గా కన్సిడర్ చేసుకున్నాం. సో ఫస్ట్ పాయింట్ డెఫినిషన్. సెకండ్ పాయింట్ వచ్చేసి అది ఎన్ని ప్రాసెసెస్లో కంటిన్యూ అవుతుందంటే 4 ప్రాసెసెస్లో. ఈ టోటల్ ప్రాసెసెస్ అంటే ఈ 4 ప్రాసెసెస్ని కలిపి మనం ఏమంటామంటే కార్నెట్స్ సైకిల్గా తీసుకుంటాం. సో దీనికి సంబంధించినటువంటి గ్రాఫ్ మనం తీసుకున్నట్లయితే వీ హ్యావ్ టు డ్రా ద గ్రాఫ్ బిట్వీన్ ద ప్రెషర్ అండ్ వాల్యూమ్. ఇది గ్రాఫ్ పరంగా అయినా రిప్రజెంట్ చేయొచ్చు, లేదంటే గ్రాఫ్ లేకుండా అయినా తీసుకోవచ్చు. If volume values are taken on x-axis and pressure values are taken on y-axis, therefore if any process can be start at a point, అంటే ఏదో ఒక పాయింట్ దగ్గర మనకి ప్రాసెస్ అనేది స్టార్ట్ అయ్యింది అనుకున్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ ద పాయింట్ ఈజ్ ఏ. అట్ దట్ పాయింట్ ద సబ్స్టెన్స్ ప్రెషర్ ఈజ్ P1, వాల్యూమ్ ఈజ్ V1, టెంపరేచర్ ఈజ్ T1 అనుకుంటున్నాం. అంటే ఏ పాయింట్ దగ్గర ఒక ప్రాసెస్ స్టార్ట్ అయింది, అక్కడ థర్మోడైనమిక్ కోఆర్డినేట్స్ P1, V1, T1 అని అజ్యూమ్ చేసుకుంటున్నాం. నౌ ద ప్రాసెస్ గోస్ టు అనదర్ పాయింట్. ద పాయింట్ ఈ సెకండ్ పాయింట్ B. అట్ దట్ పాయింట్ the thermodynamic variables can be changes from P1 to P2, volume V1 to V2, but the temperature is considered as T1. అంటే ఇక్కడ స్టెప్ 1లో మనకి ఏమవుతుంది అంటే ఐసోథర్మల్ ప్రాసెస్ జరుగుతుంది. అంటే ఏబి కర్వ్ ప్రకారం ఐసోథర్మల్ ప్రాసెస్, ఎందుకంటే టెంపరేచర్ T1 ఉంది, ప్రెషర్ వాల్యూమ్స్ చేంజ్ అయ్యాయి. Now the process can goes to third point. The point is C. Now the pressure value changes to P3, volume V3, temperature T2,
Therefore, BC curve is representing adiabatic process. ఆల్రెడీ మనం ఇంతకుముందు క్లాస్లో చెప్పుకున్నాం. ఐసోథర్మల్ ప్రాసెస్ అంటే టెంపరేచర్ కాన్స్టెంట్ అని, అడియాబాటిక్ ప్రాసెస్ అంటే హీట్ కాన్స్టెంట్ అని చెప్పుకుంటాం. హీట్ కాన్స్టెంట్ అయితే టెంపరేచర్ చేంజ్ అవుతుంది. సో T1 to T2 చేంజ్. అగైన్ ద ప్రాసెస్ గోస్ ఫ్రమ్ C to అనదర్ పాయింట్ D. అట్ దిస్ పాయింట్ ప్రెషర్ ఈజ్ P4, volume is V4 and temperature is T2. And once again isothermal process done in the curve CD. So CD pattern lo malli isothermal process jarigindi. Finally the process end at the initial point A. Therefore here again temperature T2 T1 unnai kabatti DA curve is representing adiabatic process and BC curve is also representing adiabatic process. AB curve is representing isothermal process. CD curve is also representing isothermal process. అంటే మనకి ఇక్కడ రెండు ఐసోథర్మల్ ప్రాసెసెస్, రెండు అడియాబాటిక్ ప్రాసెసెస్ జరుగుతున్నాయి. therefore we have take the conditions. So in the first step, according to the curve AB curve, so AB curve లో మనకి ఏం జరుగుతుంది అంటే ఐసోథర్మల్ ప్రాసెస్ జరుగుతుంది. ఐసోథర్మల్ ప్రాసెస్ కాబట్టి వర్క్ డన్ ఇన్ ఐసోథర్మల్ ప్రాసెస్ మనం ఈక్వేషన్ డెరైవ్ చేసాము. ఇక్కడ 4 ప్రాసెస్ కాబట్టి వర్క్ డన్ W1 అనుకుంటాం. W1 ఈజ్ నథింగ్ బట్ హీట్ Q1గా కూడా కన్సిడర్ చేసుకుంటాం. జౌల్స్ లా ప్రకారం అమౌంట్ ఆఫ్ హీట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వర్క్ కాబట్టి దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా NRT log of V2 by V1. వర్క్ డన్ ఇన్ అడియాబాటిక్ ప్రాసెస్ చేసింటాం. ఇది ఈక్వేషన్ డెరైవ్ చేసినాం, గుర్తు చేసుకోండి. కాకపోతే ఇక్కడ టెంపరేచరు ఏ బి దగ్గర టెంపరేచర్ T1 ఉంది కాబట్టి ఇన్స్టెడ్ ఆఫ్ T we can take as T1. వాల్యూమ్ చేంజెస్ ఫ్రమ్ V1 to V2. therefore NRT1 log of V2 by V1 వస్తుంది. దిస్ ఈస్ ద ఫస్ట్ ఈక్వేషన్ అనుకుంటాం. నౌ BC కర్వ్ తీసుకున్నట్లయితే సో అలాంగ్ BC కర్వ్ ఏ ప్రాసెస్ జరుగుతుంది అంటే అడియాబాటిక్ ప్రాసెస్. ఇక్కడ బేస్ ఈ తీసుకుంటున్నాం ఎందుకంటే న్యాచురల్ లాగరిథమ్స్, డెసిమల్ లాగరిథమ్స్ అయితే 2.303 వస్తుంది. ఎన్ని నెంబర్ ఆఫ్ మోల్స్. అడియాబాటిక్ ప్రాసెస్లో వర్క్ డన్ ఇన్ అడియాబాటిక్ ప్రాసెస్ కూడా మనం డెరైవ్ చేస్తాం. దట్ ఈజ్ W2 నథింగ్ బట్ Q2 అకార్డింగ్ టు జౌల్స్ లా. ద ఫార్ములా ఈజ్ NR బై గామా -1 తీసుకుంటున్నాం. 1 మైనస్ గామా అయితే T2 మైనస్ T1 వస్తుందని, గామా -1 అయితే T1 మైనస్ T2 అంటే ఫస్ట్ పాయింట్ టెంపరేచర్ మైనస్ సెకండ్ పాయింట్ టెంపరేచర్. సో ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏదంటే బి దగ్గర టెంపరేచర్ T1 ఉంది. సెకండ్ పాయింట్ BC కరువులో టెంపరేచర్ T2 కాబట్టి NR బై గామా -1 ఆఫ్ T1 మైనస్ T2 అవుతుంది. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 3గా 2 సెకండ్ ఈక్వేషన్. నా ద థర్డ్ కర్వ్ ఏంటంటే CD కర్వ్. CD కర్వ్లో కూడా మళ్ళీ ఏం జరుగుతుంది అంటే ఐసోథర్మల్ ప్రాసెస్, వాల్యూమ్ చేంజెస్ ఫ్రమ్ V3 to V4. అంటే ఇప్పుడు CD ప్రకారం ఫస్ట్ పాయింట్ C, సెకండ్ పాయింట్ D కాబట్టి జనరల్ ఫార్ములా లాగ్ ఆఫ్ V2 by V1 అంటే సెకండ్ పాయింట్ వాల్యూమ్ బై ఫస్ట్ పాయింట్ వాల్యూమ్. సో CDలో సెకండ్ పాయింట్ ఏంటి D దగ్గర వాల్యూమ్ ఎంత ఉంది V4, ఫస్ట్ పాయింట్ V3 అండ్ టెంపరేచర్ ఎంత కాన్స్టెంట్ ఉందంటే T2 కాబట్టి వర్క్ డన్ W3 ఈక్వల్స్ టు Q3 ఈక్వల్స్ టు NRT2 ఎందుకంటే T2 ఉంది చూడండి CD కర్వ్ దగ్గర. లాగ్ ఆఫ్ సెకండ్ వాల్యూమ్ D దగ్గర సెకండ్ వాల్యూమ్ ఉంది దట్ ఈస్ V4 బై V3 బేస్ ఈగా తీసుకున్నాం. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 3. సిమిలర్లీ లాస్ట్ కర్వ్ DA కర్వ్ తీసుకున్నట్లయితే అగైన్ ఇట్ ఈజ్ అడియాబాటిక్ ప్రాసెస్. సో టెంపరేచర్ T2 to T1 చేంజ్ అయింది. అడియాబాటిక్ ప్రాసెస్లో ఫస్ట్ పాయింట్ టెంపరేచర్ మైనస్ సెకండ్ పాయింట్ టెంపరేచర్.
ఇప్పుడు డిఏలో ఫస్ట్ పాయింట్ ఏంటి డి దగ్గర టెంపరేచర్ T2, ఇప్పుడు ఇది ఫస్ట్ టెంపరేచర్ అవుతుంది. ఏ సెకండ్ పాయింట్ అవుతుంది, టెంపరేచర్ T1. కాబట్టి వర్క్ డన్ W4 ఈక్వల్స్ టు Q4 ఈక్వల్స్ టు NR బై గామా మైనస్ 1 ఆఫ్ T2 మైనస్ T1. ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దండి, T2 మైనస్ T1 వచ్చింది, మళ్ళీ 1 మైనస్ గామా తీసుకోవాలి కదా అనుకోవద్దండి. ఇక్కడ గామా మైనస్ 1నే ప్రాసెస్ మనకి డి పాయింట్ నుంచి ఏ పాయింట్కి వెళ్ళినప్పుడు డి పాయింట్ ఫస్ట్ పాయింట్, ఏ పాయింట్ సెకండ్ పాయింట్. బీసీలో బి ఫస్ట్ పాయింట్, సి సెకండ్ పాయింట్ కాబట్టి T1 మైనస్ T2 వచ్చింది. ఇక్కడ డి ఫస్ట్ పాయింట్, ఏ సెకండ్ పాయింట్ కాబట్టి T2 మైనస్ T1 వస్తుంది. సో దిస్ ఈజ్ ఫోర్త్ ప్రాసెస్. అంటే ఇది ఒక సైక్లిక్ ప్రాసెస్, అంటే ఏ దగ్గర స్టార్ట్ అయ్యి తిరిగి ఏ దగ్గరే ఎండ్ అవుతుంది, సైక్లిక్ ప్రాసెస్. అలాగే ఇండివిజువల్ వర్క్స్ ఎన్ని ఉన్నాయంటే 4 వర్క్స్, W1, W2, W3, W4 ఉంది. ద టోటల్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ కార్నెట్ సైకిల్ అన్నాం కాబట్టి టోటల్ వర్క్ క్యాలిక్యులేట్ చేస్తాం. దేర్ఫోర్ టోటల్ వర్క్ W ఈక్వల్ టు ఏమవుతుందంటే W1 ప్లస్ W2 ప్లస్ W3 ప్లస్ W4గా తీసుకుంటాం. W1 అకార్డింగ్ టు ద ఈక్వేషన్స్ ఫ్రమ్ 1, 2, 3 and 4 ఈక్వేషన్స్లో మనము ఇండివిజువల్ వర్క్స్ క్యాలిక్యులేట్ చేస్తాం. దేర్ఫోర్ W ఈక్వల్స్ టు W1 ఏమొచ్చిందంటే NRT1 log ఆఫ్ V2 బై V1 బేస్ ఈ న్యాచురల్ లాగరిథమ్స్ ప్లస్ W2 ఏమొచ్చిందంటే NR బై గామా మైనస్ 1 ఆఫ్ T1 మైనస్ T2. ఇదంతా ఒకే లైన్లో పట్టేటట్లు చూడండి. ప్లస్ W3 మళ్ళీ ఐసోథర్మల్ ప్రాసెస్ NRT2 లాగ్ ఆఫ్ V4 బై V3 బేస్ ఈ ప్లస్ W4 అడియాబాటిక్ ప్రాసెస్ మళ్ళీ NR బై గామా మైనస్ 1 ఆఫ్ T2 మైనస్ T1. ఇప్పుడు మనకి థర్డ్ ఫోర్త్ టర్మ్స్లో ఇక్కడ T2 మైనస్ T1 ఉంది, సెకండ్ టర్మ్లో T1 మైనస్ T2 ఉంది. కాబట్టి ఫస్ట్ ఫోర్త్ టర్మ్ తీసుకుంటున్నాను. ఫోర్త్ టర్మ్లో T2 మైనస్ T1 నుంచి మైనస్ కామన్ తీస్తే దట్ ఈక్వల్స్ టు NRT1 లాగ్ ఆఫ్ V2 బై V1 బేస్ ఈ ప్లస్ NR బై గామా మైనస్ 1 ఆఫ్ T1 మైనస్ T2 ప్లస్ there is no change in third term NRT2 log of V4 by V3 బేస్ ఈ. ఇప్పుడు ఇక్కడ మైనస్ కామన్ తీస్తే ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, మైనస్ NR బై గామా మైనస్ 1. మైనస్ కామన్ తీసినాం కాబట్టి T2 మైనస్ T1 ఏమవుతుందంటే T1 మైనస్ T2 అవుతుంది. సో ఇప్పుడు సెకండ్ టర్మ్ ప్లస్ NR బై గామా మైనస్ 1 ఆఫ్ T1 మైనస్ T2, ఫోర్త్ టర్మ్ మైనస్ NR బై గామా మైనస్ 1 ఆఫ్ T1 మైనస్ T2 విల్ బీ క్యాన్సిల్డ్. దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుందంటే NR T1 లాగ్ ఆఫ్ V2 బై V1 బేస్ ఈ ప్లస్ NR T2 లాగ్ ఆఫ్ V4 బై V3 బేస్ ఈ. ఇప్పుడు ఇక్కడ మనకి V4 బై V3ని V3 బై V4గా రాసుకున్నట్లయితే దట్ ఈక్వల్స్ టు NR T1 లాగ్ ఆఫ్ V2 బై V1 బేస్ ఈ. డినామినేటర్ న్యూమరేటర్ పొజిషన్స్ చేంజ్ అవుతుంది కాబట్టి ఇక్కడ మైనస్ వస్తుంది, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ NR T2 లాగ్ ఆఫ్ V3 బై V4 అవుతుంది. మీకు టెక్స్ట్ బుక్స్లో కొన్ని మెటీరియల్స్లో డైరెక్ట్ స్టెప్స్ ఇచ్చాడు V3 బై V4. ఎలా అంటే పొజిషన్స్ చేంజ్ అవుతాయి, న్యూమరేటర్ డినామినేటర్ పొజిషన్స్ మనకు అక్కడ చేంజ్ అవుతాయి. సో ఇక్కడ వచ్చేసి మనకు వచ్చినటువంటి Wని ఏమనుకుంటామంటే ఇక్కడ మిస్టేక్ జరిగింది, W1 మాత్రమే Q1, W2 మనం Q2 అనుకోము. ఎందుకు అంటే ఐసోథర్మల్ ప్రాసెస్లో మాత్రమే వర్క్ డన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు హీట్ అవుతుంది జౌల్స్లో. అడియాబాటిక్ ప్రాసెస్లో ఓన్లీ వర్క్ డన్ వస్తుంది. మళ్ళీ ఇక్కడ W3 బికమ్స్ మనకి ఇక్కడ Q2గా కన్సిడర్ చేసుకుంటాం. అండ్
W4లో Q4 రాదు, ఎందుకంటే మళ్ళీ ఇది ఒక అడియాబాటిక్ ప్రాసెస్. సారీ ఫర్ ద మిస్టేక్. సో ఇప్పుడు వచ్చేసి వర్క్ డన్ W ఈక్వల్స్ 10 or T1 లాగా V2/V1 ఏమనుకుంటామంటే Q1 అనుకుంటాం, మైనస్ ఇదంతా వచ్చేసి Q2గా కన్సిడర్ చేసుకుంటుంది. మీరు కావాలంటే ప్లస్ ఏ తీసుకొని సబ్స్టిట్యూట్ చేసేటప్పుడు మైనస్ తీసుకోవచ్చు, V3/V4 మైనస్ Q2. నౌ ద డిఫరెన్స్ టు హీట్ ఎనర్జీ అబ్జర్బ్డ్ ఫ్రమ్ ద సోర్స్ అండ్ హీట్ ఎనర్జీ గివెన్ టు సింక్. Q1 Q2 అంటే సోర్సు, సింక్, వర్కింగ్ సబ్స్టెన్స్ అని నిన్న ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. దేర్ ఫోర్ ద టోటల్ వర్క్ డన్ W ఈక్వల్స్ టు Q1 మైనస్ Q2 అవుతుంది. దట్ ఈస్ ద డిఫరెన్స్ టు హీట్ ఎనర్జీ అబ్జర్బ్డ్ ఫ్రమ్ సోర్స్ అండ్ హీట్ ఎనర్జీ గివెన్ టు సింక్ అని అర్థం. అంటే ఇక్కడ సెంటెన్స్ రాసుకోవాలి. దేర్ ఫోర్ ఎఫిషియన్సీ ఆఫ్ ద కార్నెట్స్ ఇంజన్ ఈటా ఈక్వల్స్ టు వర్క్ డన్ బై కార్నెట్స్ ఇంజన్ బై హీట్ ఎనర్జీ సప్లైడ్. ఇక్కడ రాసుకోవాలి. W అంటే వర్క్ డన్ బై కార్నెట్స్ ఇంజన్, Q1 అంటే హీట్ ఎనర్జీ సప్లైడ్, దట్ ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ సెంటెన్స్ రాసుకోండి, వదలొద్దండి. W వాల్యూ Q1 మైనస్ Q2 బై Q1 అవుతుంది. దీన్ని సింప్లిఫై చేసుకుంటే మనకి 1 మైనస్ Q2 బై Q1, లేదా టెంపరేచర్స్ తీసుకుంటే 1 మైనస్ T2 బై T1 వస్తుంది. సో దిస్ ఈజ్ ద ఎఫిషియన్సీ ఆఫ్ ద కార్నెట్స్ ఇంజన్గా కన్సిడర్ చేసుకుంటాం. సో ఇక్కడ మైనస్ ఇండికేషన్ గుర్తుపెట్టుకోండి. మైనస్ వచ్చింది అంటే V3/V4 అవుతుంది, ప్లస్ తీసుకుంటే V4/V3 అవుతుంది. మీకు ఈ బుక్స్లో డైరెక్ట్ స్టెప్స్ ఇచ్చాడు. ఓల్డ్ మెటీరియల్స్లో అయితే డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఉంది. ఓకే, మీకు తెలిసినట్లయితే డైరెక్ట్ స్టెప్స్ కూడా వేసుకోవచ్చు టెక్స్ట్ బుక్ ఆర్ మెటీరియల్స్ ప్రకారం. సో అక్కడితో మనకి లెసన్కి సంబంధించినటువంటి టాపిక్స్ అన్నీ కంప్లీట్ అయినాయి. నోట్ పాయింట్ అంటే ఏమైనా మిస్ అయిన పాయింట్స్ నోట్ చేసుకోండి. 2 మార్క్స్ ఆర్ 2 మార్క్స్కి అడుగుతూ ఉంటాడు. సో నెంబర్ 1 ఫస్ట్ పాయింట్ వచ్చేసి రెఫ్రిజిరేటర్స్ ఆల్సో నోన్ యాజ్ హీట్ పంప్స్. రెఫ్రిజిరేటర్ని మనం హీట్ పంప్ అని కూడా అనొచ్చు ఫిజిక్స్ ప్రకారం. అలాగే సెకండ్ పాయింట్ వచ్చేసి క్వాసీ స్టాటిక్ ప్రాసెస్ ఈజ్ అన్ ఇమాజినరీ కాన్సెప్ట్ ఓన్లీ. నిన్న ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఇంతకుముందు క్లాస్లో. క్వాసీ స్టాటిక్ ప్రాసెస్ అంటే వెరీ స్లో ప్రాసెస్ అని, అదొక ఇమాజినరీ కాన్సెప్ట్ అని మాత్రమే గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్ ఐసోథర్మ్. అంటే 2 మార్క్స్ అడిగే ఛాన్సెస్ ఉండేవి చెప్తున్నా. ఐసోథర్మ్ అంటే డెఫినేషన్ ఏమంటే ద ప్రెషర్ అండ్ వాల్యూమ్ కర్వ్ ఫర్ ఏ గివెన్ టెంపరేచర్. ద ప్రెషర్ అండ్ వాల్యూమ్ కర్వ్ ఫర్ ఏ గివెన్ టెంపరేచర్ ఈజ్ కాల్డ్ ఐసోథర్మ్. ప్రెషర్ వాల్యూమ్ కర్వ్ని ఏదైనా ఒక గివెన్ టెంపరేచర్ వద్ద ఇస్తే దాన్ని ఐసోథర్మ్ అంటాం. నెక్స్ట్ వన్ అడియాబాటిక్ వాల్. సో అడియాబాటిక్ వాల్ డెఫినిషన్ ఏంటంటే an insulating wall that does not allow heat energy to flow from one side to another side is called adiabatic wall. అంటే ఇది 0th law of thermodynamicsలో మనం చెప్తుంటాం. ఏవైనా 2 సిస్టమ్స్ మధ్య హీట్ ట్రాన్స్ఫర్ జరగకోకుండా ఉండే డయాగ్రామ్ వేసి ఉంటాం చూడండి. అంటే ఈ అడియాబాటిక్ వాల్ అనేది ఒక ఇన్సులేటింగ్ వాల్, అంటే దేన్ని ట్రాన్స్ఫర్ చేయదు, ఒకవైపు నుంచి మరొక వైపుకి హీట్ని ట్రాన్స్ఫర్ చేయదు. నెక్స్ట్ డయాథర్మిక్ వాల్. సో దేన్ని డయాథర్మిక్ వాల్ అంటామంటే ఇట్ ఈస్ ఏ కండక్టింగ్ వాల్ విచ్ ట్రాన్స్ఫర్స్ హీట్ ఎనర్జీ ఫ్రమ్ వన్ సైడ్ టు అనదర్ సైడ్. ఒక సైడ్ నుంచి ఇంకొక సైడ్కి హీట్ ఎనర్జీని ట్రాన్స్ఫర్ చేసే వాల్ని డయాథర్మిక్ వాల్ అంటాం. అడియాబాటిక్ వాల్ వచ్చేసి హీట్ని ట్రాన్స్ఫర్ చేయదు.
అడియాబాటిక్ వాల్ అయితే షేడ్ చేస్తాం, డయాథర్మల్ వాల్ అయితే ఇలా ఉంటుంది. ఇలానే కదా, ఇలా అయినా డ్రా చేసుకోవచ్చు, చిన్న లైన్గా కూడా తీసుకోవచ్చు. దట్ ఈజ్ అడియాబాటిక్ అండ్ డయాథర్మిక్ వాల్స్. నెక్స్ట్ డెఫినిషన్ కెలోరీ. సో కెలోరీ డెఫినిషన్ తీసుకున్నట్లయితే ద అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ రిక్వైర్డ్ టు రైజ్ ద టెంపరేచర్ ఆఫ్ 1 gram of water through 1 degree Celsius or 1 Kelvin is defined as calorie. సో కెలోరీ అనేది మనకి హీట్కి యూనిట్గా చెప్పుకుంటాం, సిజిఎస్ యూనిట్. సో 1 గ్రామ్ వాటర్ యొక్క టెంపరేచర్ని 1 డిగ్రీ సెంటీగ్రేడ్ కానీ లేదా 1 కెల్విన్ కానీ పెంచడానికి మనం ఇచ్చేటటువంటి హీట్ ఎనర్జీనే కెలోరీ అంటారు తెలుగులో. సో డెఫినిషన్ ఏం రాసుకోవాలి? ద అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ రిక్వైర్డ్ టు రైజ్ ద టెంపరేచర్ ఆఫ్ 1 గ్రామ్ ఆఫ్ వాటర్ త్రూ 1 డిగ్రీ సెల్సియస్ ఆర్ 1 కెల్విన్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ కెలోరీగా తీసుకుంటాం. అలాగే మీన్ 15 degrees Celsius calorie. మీన్ 15 degrees Celsius calorie డెఫినిషన్ ఏంటంటే ద అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ రిక్వైర్డ్ టు రైజ్ ద టెంపరేచర్ ఆఫ్ 1 gram of water ఫ్రమ్ 14.5 degrees Celsius to 15.5 degrees Celsius is called మీన్ 15 degrees Celsius calorie అంటారు. అంటే ఎగ్జాక్ట్ కెలోరీ డెఫినేషన్ అంటే 1 గ్రామ్ వాటర్ టెంపరేచర్ని 1 డిగ్రీ సెంటీగ్రేడ్ పెంచడానికి మనం ఇచ్చే హీట్ని కెలోరీ అంటామన్నాం. కానీ ఖచ్చితంగా 1 గ్రామ్ వాటర్ టెంపరేచర్ నీకు 14.5 డిగ్రీ సెల్సియస్ దగ్గర ఇచ్చినప్పుడు దాని టెంపరేచర్ని నువ్వు 15.5 డిగ్రీ సెల్సియస్కి మాత్రమే పెంచితే అక్కడ వాటర్ ఎంత హీట్ని అయితే తీసుకొనిందో, అబ్జర్వ్ చేసుకుందో దాన్ని మనం మీన్ 15 డిగ్రీ సెల్సియస్ కెలోరీ అంటాం. ఎందుకు 15 అంటే 14.5కి 15.5కి మిడిల్లో ఉండేది 15 డిగ్రీస్ కాబట్టి దాన్ని మీన్ 15 డిగ్రీ సెల్సియస్ కెలోరీ అంటాం. ఓల్డ్ సిలబస్లో ఎగ్జాక్ట్ డెఫినిషన్ ఆఫ్ కెలోరీగా తీసుకుంటాం. సో అవి నోట్ చేసుకోండి.